బోధ్ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను ఇవ్వడంతో పాటు సమ్మె కాలంలో వేతనాలు సైతం వెంటనే చెల్లించాలని దేవేందర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు సిబ్బందిపై పని భారం తగ్గించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు వారి న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని, లేని ఎడల కలెక్టర్ కార్యాలయం ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు 26,000 కనీస వేతనం ఇచ్చేంత వరకు అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. అవార్డు కనీసం 26,000 వేతనం ఇచ్చేంత వరకు పని భారము తగ్గించాలి. ఈ యొక్క ఎన్హెచ్డిఎస్ పోషన్ ట్రాకర్ యాప్లో ఒకటే యాప్ కుదించాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సిడిపిఓలకు వినతి పత్రము, రేపు మా పీడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటాలకు దిగవలసి వస్తుందని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఐసీడీఎస్ సిడిపిఓలకు పీడీలకు కూడా రేపు రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. ముఖ్య ఉద్దేశం అంగన్వాడీ టీచర్లకు అండ్ హెల్పర్లకు కనీసం 26,000 వేతనం ఇవ్వాలని, హెల్పర్లకేమో 21,000 వేతనం ఇవ్వాలని చెప్పి గత 1975 నుంచి పోరాటాలు జరుపుతూ ఉన్నాం. ఇలా బడుగు బలహీన వర్గాల పిల్లలకు రక్తహీనతతో ఇబ్బందులు పడకుండా నేటి బాలలే రేపులు పౌరులు అన్న గత ప్రభుత్వాలు ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఐసీడీఎస్ను ఇలా 1975 నుండి ఇలా హెల్పర్లుగా టీచర్లు అనేక సేవలు అందించినా కానీ ఇలా సేవలను గుర్తించకుండా గత ప్రభుత్వము ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కానీ ఇలా కష్టం అనుకోకుండా మా వంతు పని, మా బాధ్యత అనుకొని చేసినప్పుడు ఇప్పుడు ఏవైతే పెండింగ్ వేతనాలు ఉన్నాయో, సమ్మె కాలపు వేతనాలు ఉన్నాయో అవన్నీ ఈ 24 తారీఖు లోపు మొత్తం మేము ఇలా ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు పిఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ నెల 24 తారీఖు నాడు కలెక్టరేట్ కాడ పెద్ద ఎత్తున ఇలా ధర్నా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పై అధికారులు దృష్టి సారించి మేము ఈరోజు రిప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ 24